లెట్స్ కంటిన్యూ విత్ ద లాస్ట్ వీడియో. సో, మనం దీన్ని ఒక యాప్ లాగా డిజైన్ చేద్దాం అనుకున్నాం కదా! లెట్స్ డూ ఇట్. ఫస్ట్ ఒక ఐకాన్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం మన అప్లికేషన్ కోసం. ఇక్కడ నేను ఐకాన్ 8 అని ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ వెబ్‌సైట్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. సో, మన కాంటెక్స్ట్‌కి తగ్గట్టు ఆ పర్టిక్యులర్ ఐకాన్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం. మనది స్క్రీన్‌షాట్ యాప్ కదా! సో, ఇక్కడ నేను సెర్చ్‌లో స్క్రీన్‌షాట్ అని ఇచ్చాను. చాలా ఐకాన్స్ వచ్చాయి కదా! దీంట్లో నుంచి ఏదో ఒకటి మీకు నచ్చింది డౌన్‌లోడ్ చేసుకోండి. నేనిక్కడ ఈ ఐకాన్‌ని డౌన్‌లోడ్ చేశాను. అండ్ ఈ ఐకాన్ అనేది పీఎన్‌జీ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అయింది. రైట్? ఇప్పుడు దీన్ని మనం ఐసీఓ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడే ఈ ఐకాన్‌ని మన అప్లికేషన్‌కి యూజ్ చేయగలం. ఓకే. మళ్ళీ బ్రౌజర్‌లో పీఎన్‌జీ టు ఐసీఓ కన్వర్టర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి కన్వర్ట్ చేయండి. అండ్ ఫైనల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇప్పుడు మన ఐకాన్ అనేది ఐసీఓ ఫార్మాట్‌లోకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ ఇమేజ్‌ని మీరు ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు కదా! ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో ప్లేస్ చేసేయండి. దట్స్ ఇట్. నౌ హియర్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో, మనం ఏదైనా పైథాన్ ఫైల్‌ని .exe ఫైల్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే వి నీడ్ ఏ పైథాన్ ఎక్స్టర్నల్ లైబ్రరీ కాల్డ్ PyInstaller. కామన్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇది ఎక్స్టర్నల్ లైబ్రరీ కాబట్టి వి నీడ్ టు ఇన్‌స్టాల్ ఇట్ యూజింగ్ పిప్ ఇన్‌స్టాల్ PyInstaller. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. డౌన్‌లోడ్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్. ఓకే. అండ్ ఫైనల్‌గా ఇంకొక లైన్ ఉంది. సో, యూజింగ్ దట్ మనం కంప్లీట్‌గా పైథాన్ ఫైల్‌ని .exe ఫైల్ లాగా కన్వర్ట్ చేసేయవచ్చు. ఓకే. PyInstaller -1 ఫైల్. సో, ఈ 1 ఫైల్ ఇవ్వడం వల్ల ఏం చేస్తదంటే ఒక సింగిల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటది. ఇన్‌స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మల్టిపుల్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. దెన్ -విండోడ్. మనం ఇది రన్ చేసినప్పుడు వెనెవర్ మనం ఆ అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఒక బ్లాక్ విండో ఆర్ టెర్మినల్ విండో ఓపెన్ అవ్వకుండా ఇది చూసుకుంటది. -విండోడ్. అండ్ సో, ఇందాక మనం ఒక ఐకాన్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! దాన్ని ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో పెట్టుకున్నాం కదా! సో, ఆ ఐకాన్‌కి నేను రీనేమ్ చేశాను యాస్ స్క్రీన్‌షాట్_ఐకాన్. ఓకే. సో, ఇక్కడ ఐకాన్ ఈక్వల్స్ టు ఆ స్క్రీన్‌షాట్ యొక్క నేమ్ .ఐసీఓ విత్ ఫార్మాట్‌తో మనం ఇవ్వాలి. అండ్ స్పేస్ మన ప్రాజెక్ట్ ఫైల్ నేమ్ ఏంటి? స్క్రీన్‌షాట్ కదా! సో, స్క్రీన్‌షాట్.py. దట్స్ ఇట్. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దెన్ తర్వాత మనకి .exe ఫైల్ అనేది క్రియేట్ అయిపోతది. ఇట్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. అండ్ మీ ఫోల్డర్‌లోనే ఒక 2 ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. కాల్డ్ బిల్డ్ అండ్ డిస్ట్. డిస్ట్ ఫోల్డర్‌లోనే మనకి .exe ఫైల్ అనేది ఉంటది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూసారా? .exe ఫైల్ వచ్చింది. అండ్ దీనికి ఐకాన్ కూడా మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసామో ఆ ఐకాన్ కూడా వచ్చేసింది. అండ్ మీకు కావాలి అనుకుంటే ఈ అప్లికేషన్‌ని టాస్క్ బార్‌కి పిన్ చేసుకున్నారనుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వితిన్ 1 క్లిక్‌తో స్క్రీన్‌షాట్ అనేవి వచ్చేస్తాయి. ఓకే. క్లియర్? సో, ఫైనల్లీ వి హావ్ క్రియేటెడ్ అవర్ ఓన్ స్క్రీన్‌షాట్ యాప్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ సోర్స్ కోడ్ అనేది నేను ఆల్రెడీ జిట్‌హబ్‌లో పోస్ట్ చేశాను. దాని లింక్ బయోలో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. మరి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని ఫాలో అయిపోండి మరి. సూపర్ అక్క! డెఫినెట్‌గా నేను ఈ యాప్‌ని ట్రై చేస్తాను. నాతో పాటు మీరు కూడా ట్రై చేసి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై.